నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. అన్నా క్యాంటీన్ పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెట్టే ఒక వరప్రదాయని. అలాంటి అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలుగా ఆలనా పాలనకు నోచుకోక పూర్తిగా మూసివేసింది అప్పటి ప్రభుత్వం. తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ను ఆగస్టు 15 తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించారు. మరి నెల్లూరులో అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏముంది, మరి అన్నార్థులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో మొత్తానికి ఎట్టకేలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15 తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే 16వ తేదీన మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి మనం రామలింగాపురం అండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఉన్నాం. సో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభం కావడంతో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఇన్ని రోజుల పాటు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసిందో పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది అంటే వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చాలామంది అన్నం కోసం అయితే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. సో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించింది. సో ప్రజలందరూ కూడా 5 రూపాయలకి నాణ్యమైన భోజనం భోంచేస్తున్నారు. కొంతమంది భోంచేసినటువంటి వాళ్ళతో మనం మాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, మీ పేరేందా? నా పేరు సుధాకర్ రెడ్డి. మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనాయి కదా, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది, భోజనం ఎలా ఉంది? చెప్పు దగ్గర భోజనం కూరలు కానీ అన్నం కానీ రిమార్కు లేదు. 5 రూపాయల భోజనం అంటే ఈరోజు ఎంతో పుణ్యం చేస్తున్న ప్రభుత్వం అట్లా ఇచ్చేశారు. చాలా బాగుందండి, ఏం రిమార్కు లేదు. 5 రూపాయల భోజనం దొరకడం అనేది చరిత్ర లేదు. టీఏ 10 రూపాయలు రావట్లే. అటువంటిప్పుడు చాలా బాగా పెడుతున్నారు, అద్భుతంగా ఉంది. సో 5 రూపాయలకి ఈరోజు ఏదీ రాదు, అలాంటి 5 రూపాయలకు భోజనం పెడుతున్న ప్రభుత్వం ఏమంటారు దీని గురించి మీరు? అనుకోబడలేదు, దీనికి తిరుగులేదు. 2 సమస్యలే, ఎదురు లేదు, కంటి జరుగుతుంది. సో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూసేసింది కదా, దాని గురించి ఏమంటారు? కాబట్టి కదా పోయింది ప్రభుత్వం. పోయిందంటే అన్నం పెట్టకుండా తీసేశారు, భగవంతుడు తీసేశాడు. పేదవాడి కడుపు కొట్టారు కాబట్టి పోయిందంటారా ప్రభుత్వం? అవును, అందుకే పోయింది. దుర్మార్గం పరిపాలన అయింది, పోయింది. ఏదన్నా అదే కదా పొజిషన్. సరే, సో ఇది అన్నా క్యాంటీన్లో భోంచేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి ఈ పథకాన్ని గత ప్రభుత్వం ఆపివేసింది, అందుకే ప్రభుత్వం పోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరికొంతమంది ఎవరైతే ఆనందం ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నా మీది? మీ పేరు ఏ ఊరు మీది? కోటవాడ. ఏ పని మీద వచ్చారు నెల్లూరుకి? ఇక్కడ వాచ్మెన్. సో ఎలా ఉంది అన్నా క్యాంటీన్ రోజు ప్రారంభమయ్యాక 5 రూపాయలకు భోజనం పెడుతుంది, ఎలా ఉంది భోజనం? బ్రహ్మాండంగా ఉంది. మరి 5 సంవత్సరాల పాటు భోజనం లేదు కదా 5 రూపాయలకి, ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. భోజనం కూడా నాణ్యతగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంక మరి కొంతమందితో మాట్లాడదాం. మనోహర్, ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ గార్డ్ని. ఎలా ఉంది 5 రూపాయల భోజనం ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది, రుచి ఎలా ఉంది? రుచి బ్రహ్మాండంగా ఉంది. మరి కడుపు నిండుతుందా, సరిపోతుందా? సరిపోతుంది. మేము బయట నుంచి రావాలా 30 కిలోమీటర్ల నుంచి, ఉదయాన్నే క్యారేజ్ రెడీ కాలేదు. ఇది 5 రూపాయలు పెట్టడం వల్ల మాకు టైం కలిసి వస్తుంది. 5 రూపాయలు మాకు ఇదే అవుతుంది. మేము బయట తినాలంటే 100 రూపాయలు అవుతుంది. రోజు కాబట్టి రోజు వచ్చానే బయట తినాల్సి వస్తుంది అనవసరంగా. ఇది తినాలి. వైసీపీ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసింది కదా, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అది పేదవాడు కడుపు కొట్టినట్టే, అది మూసేసింది దానివల్ల. పేదవాడికి ఆకలి దొరికినట్టు. పని బాట చేసుకున్న వాళ్ళందరూ 5 రూపాయల భోజనం అంటే ఏం దొరుకుతుంది? బయటకు పోవాలంటే 100 రూపాయలు అయిపోతుంది, తక్కువ అనుకున్నావాడు. 5 రూపాయలకి ఈరోజు ఏమీ రావు కనీసం, అట్లాంటిది భోజనం పెడుతుంది. టీ కూడా 12 రూపాయలు అవుతుంది తక్కువ అనుకుంటే, లేదంటే 15 రూపాయలు. అటువంటి కడుపు నిండా భోజనానికి వస్తుందంటే 5 రూపాయలకి ఏమొస్తుంది? ఉదయం టిఫిన్ కూడా బ్రహ్మాండంగా ఉండింది. నేను పాత డ్యూటీకి తినేసిపోయా. ఇప్పుడు పర్మిషన్ పెట్టుకుని 10 నిమిషాలు వస్తామని చెప్పి వచ్చాను. మేడం, మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? పద్మజాన్ సార్, మాది పల్లెటూరు నుంచి కూరగాయలు కొనేదానికి వచ్చాము. ఇప్పుడు ఈ రైస్ కానీ ఇది కొనాలంటే 100 రూపాయలు. ఇప్పుడు కడుపు నిండా తినేసి మా ఒకప్పుడు డబ్బులు లేక అట్టే వెళ్ళిపోయే వాళ్ళము, 100 రూపాయలు పెట్టి కొనలేక. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 5 రూపాయలతో కడుపు నిండా అన్నం తినేసి మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాము. కడుపు నిండుతుందండి 5 రూపాయలకి? 5 రూపాయలు చూడండి, పెరుగు ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈ భోజనం బయట హోటల్లో తినాలంటే 100 రూపాయలు కావాలా? మాలాంటి పేదోళ్ళకి ఈ అన్నము మాకు చాలా అవసరము. మా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అన్నపూర్ణాదేవి మా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నిరంతరం ఉంటుంది.
మరి గతంలో అన్నా క్యాంటీన్లు మూసేసిన తర్వాత మీరు ఏమైనా ఇబ్బంది పడారు ఇట్లాంటి పనులు మీద వచ్చినప్పుడు? అంటే ఎప్పుడైనా మేము కూరగాయలకి సరుకులకి పల్లెటూరు నుంచి రావాలంటే చాలా కష్టపడే వాళ్ళం. అట్టాగే ఆకలితోనే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. డబ్బులు లేక ఛార్జీలు పెట్టుకొని పోవాలా, 100 రూపాయలు పెట్టి తినలేక అట్టే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు కడుపు నిండా అన్నం తిని నిదానంగా బస్సు ఎక్కి హాయిగా వెళ్తున్నాం అనమాట. సో ఇది రామలింగపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర పరిస్థితి. ఇన్ని రోజులు ఈ అన్నా క్యాంటీన్లు వార్డు సచివాలయంగా ఉండేవి. కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే మూసివేసింది గత ప్రభుత్వం. ఈరోజు తిరిగి ప్రారంభించడంతో చాలామంది అన్నార్థులు ఈరోజు క్యాంటీన్ వద్ద ఎంత పెద్ద క్యూ ఉందో మనం చూస్తున్నాము. అనేక ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి హోటల్కి వెళ్ళి 100 రూపాయలు 150 రూపాయలు భోజనం అంటే అందరికీ కుదిరే పని కాదు. ఎందుకంటే నెల్లూరు అనేది హెడ్ క్వార్టర్స్. సో దూర ప్రాంతాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల పల్లెల నుంచి కావచ్చు, ఎంతోమంది నిత్యం వేలాదిగా నెల్లూరుకు చేరుకుంటూ ఉంటారు. సో 2014లో ప్రభుత్వం, అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా మూసివేసింది. తిరిగి టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. సో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకి టీ నీళ్ళు కూడా రాని ఈ రోజుల్లో 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతుందంటే ప్రభుత్వం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842